స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు శ్రీ మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మేషరాశి వారు అసలు జీవితంలో అంటే ఈ సంవత్సరం అని కాదు, లేదా గురువు ప్రవేశించాడు కాబట్టి ఈ 4 నెలలు అని కాదు, అసలు జీవితాంతం మేషరాశి వారికి ఈ ఆలయాన్ని సందర్శిస్తే మా తలరాత మారిపోతుంది, మా జీవితం బాగుంటుంది అనుకునే ఆలయం ఏదైనా ఉందా గురుగారు? ఉంటే గనక మా ప్రేక్షకులకు తెలియజేస్తారు. మేషరాశి అంటే మనకు అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తిక 1వ పాదం కింద పడుతుంది. ఇందులో ఈ 3 నక్షత్రాలు మేషంలో ఉండేటువంటి పరిస్థితులు. అయితే ఆ అక్షరము, లా అక్షరము అంటే అనిలు, ఆనందు, అదేవిధంగా అరుణ, ఆ అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ మేషరాశి. అశ్విని లైక్ ఏదైనా పేరు. ఇక లా అక్షరం మళ్ళీ లక్ష్మి, లక్ష్మణ్, లవన్, లక్షిత, ఈ 2 అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారిద్దరూ కూడా మేషరాశి కింద గోచార రీత్యా చెప్పబడుతూ ఉన్నది. వారి యొక్క వ్యవహారిక నామం ఇది. మరి జన్మనామం ప్రకారంగా వారిది ఏ తులారాశో, ఏ ధనస్సు రాశో, ఏ మకర రాశో అయితే మళ్ళీ వారి యొక్క జన్మనామము, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూసుకోవాలి. సో మీరు అడిగినటువంటి ప్రశ్న, మేషరాశి, మేష లగ్నం, వీరు ఏ దేవాలయాన్ని దర్శించడం ద్వారా వీరి జీవితమే మారిపోతుంది అనేటువంటి విషయం కానీ, అదేవిధంగా వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలను తొలగిపోయేటువంటి పరిస్థితి కావచ్చును, ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అయ్యేటువంటి పరిస్థితి కావచ్చును, భార్యాభర్తలకు గొడవలు అవుతూ ఉన్నవి. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి అక్షరాల వారు ఎవరైతే ఉన్నారో ఈ గడిచిన 12 నెలల నుండి, లాస్ట్ 10 months నుంచి మనము 2026 జూన్ 2వ తారీఖు వీడియో చేస్తున్నాం. ఓకే, ఇక్కడ నుండి ఒక 10 నెలల ముందు కానీ లేదా ఒక 8 నెలల ముందు కానీ వీరి పరిస్థితి అస్సలు బాలేదు. చాలా అతలాకుతలంగా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఏమైనా ఇల్లీగల్ అఫైర్స్ ఉంటే బయటపడడం కానీ, అదేవిధంగా ఉద్యోగంలో ఆన్ ది స్పాట్ మీరు వద్దు అని చెప్పి పంపించేయడం కానీ, కాళ్ళ నొప్పులు అధికంగా అనిపించడం కానీ, కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అని నేర్చుకునేటువంటి పరిస్థితులు కానీ, లైక్ ఇప్పుడే ఇదే టైంలో కార్ నేర్చుకోవాలనో, 2 వీలర్ నేర్చుకోవాలనో, లేదా ఏమైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఏమైనా లైక్ సంథింగ్ కోర్సులు నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాయాలి అని కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటివి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఇలా ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాలలో తండ్రినో తల్లినో కోల్పోవడం కానీ, మేషరాశి వారు ఏమైనా అమౌంట్ స్ట్రక్ అవ్వడం కానీ, ఇలా నేను చెప్పినటువంటివి జస్ట్ 1%. ఇంకా 99% సమస్యలతో బాధపడేటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి వీరందరికీ ఒకటే సమాధానం, మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారి లైఫ్ టైం సెటిల్మెంట్ కావడానికి అరుణాచలము దర్శనము అనేటువంటిది వీరి జీవితంలో, అరుణాచలం వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత వీరికి ఒక మార్పు అనేటువంటిది కనబడుతుంది ఖచ్చితంగా. రెండవది, కుదిరితే ఈ కాశీ క్షేత్రంలో కూడా వీరికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళక ముందు, వెళ్ళొచ్చిన తర్వాత అనేటువంటిది ఈ మేషరాశి వారికి, మేష లగ్నం వారికి కూడా. ఇక మరీ ముఖ్యంగా లేపాక్షి దేవాలయం, ఇది కూడా పురాతనమైనటువంటి దేవాలయము. ఇచ్చటకు వెళ్ళి వారు దర్శించినా కూడా కొంత వారి జీవితంలో మార్పు అనేటువంటిది మొదలవుతుంది, వ్యక్తి కోశాన కూడా. సో మేష లగ్నము, మేష రాశి
కొంత తొందరపాటు స్వభావంతో ఉంటారు. తొందరగా పనులు కావాలి అని అనుకునేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఈ మేషరాశి వారు. ఒక దిక్కు అన్నం తినుకుంటూ ఒక దిక్కు వాటర్ కోసం పరిగెత్తుతారు. విన్నరా? ఒక దిక్కు అన్నం తినుకుంటూ వాటర్ కోసం పరిగెత్తి నీళ్లు అంటే అలాంటి తొందరపాటు స్వభావాలు ఉండేటువంటి వారు. వెయిటింగ్ అనేటువంటిది వీరికి నచ్చదు. చకచకా పనులు కావాలి, చకచకా వెళ్ళిపోవాలి అంతే. సో అలాంటి మేషరాశి వారికి గడిచిన రోజుల నుంచి అయితే బాగా లేదు. తీవ్రమైనటువంటి పరాభావాల్లోనే ఉన్నారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క గురువు మార్పు మారకపోవడం అనేది పక్కన పెడితే చాలామంది చెప్తూ ఉన్నారు ఈ టైం గురువు మార్పు 4వ భావం ఇన్వెస్ట్మెంట్ చేయండి, భూమి కొనుక్కోండి, ఇల్లు కొనుక్కోండి. చాలా తప్పది. ఎందుకు భూమి ఇల్లు కొనుక్కోవడం? ఈ రాబోయే రోజుల్లో అసలు 2026లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు, ఎట్టి కోశాన పనికిరావు. 2027లో మీరు చేసుకోండి. ఇది ఎంత కష్టకాలం. గురువు 12వ భావాన్ని చూస్తాడు, 8వ భావాన్ని చూస్తున్నాడు. మీరు 4వ భావాన్ని మీద దృష్టి పెడితే ఇక్కడ 8, 12వ భావం ఆర్థిక నష్టం వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఎట్టి కోశాన పనికిరాదు. ఈ దేవాలయాలను దర్శించండి. వీరి యొక్క జీవితంలో మార్పు అనేది ఉంటుంది. ఖచ్చితంగా సూర్య నమస్కారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రతిరోజు కూడా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. సూర్య ఆరాధన, సూర్యునికి నమస్కారం చేయడము ఎంతో వీరికి పేరు ప్రఖ్యాతలు రావడం కానీ మంచి ఆశాజనకంగా వీరి జీవితం అనేటువంటిది ముందుకు సాగుతుంది. ఏదేమైనా వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు వారు జన్మించినటువంటి సమయానికి ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అనేటువంటిది ఉంటుంది. సో దానిని మనం బేస్ చేసుకొని ఒకవేళ నడిచే దశ అంతర్దశలను చూసుకున్న ఎడల మంచి ఫలితం మాత్రం కనబడుతుంది. సో అలాంటి సందర్భాలలో వ్యక్తిగత జాతకరీత్యా తప్పకుండా ఒకసారి నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది వారి జీవితంలో తప్పకుండా ఒక గొప్ప మైలురాయిగా నేను నిలిచిపోతా. కనుక తప్పకుండా మేషరాశి వారు ఈ దేవాలయాలను సందర్శించండి, వారి జీవితాలను మార్చుకోండి అంతే. మేషరాశి వారి జీవితం మారాలంటే అరుణాచలం, కాశీ క్షేత్రం, అలాగే లేపాక్షి దేవాలయాన్ని సూర్య నమస్కారాలు ఇందులో వారికి ఏది వీలైతే అది చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.